హాయ్ అండి, అందరికీ నమస్తే. చూడండి మా గార్డెన్లో ఎంత తులసి మాల అయిందో. తులసి మొక్కలు ఒత్తుగా వచ్చినాయండి. అవన్నీ కోసి మాల కట్టాము. చూడండి ఎంత మాల, 4 మూరలు మాల అయిందండి. కృష్ణుడికి వేద్దామని కట్టామండి. కృష్ణుడి గుడికి వెళ్తాం, నాకు కుదరలేదు. మా అమ్మాయిని పంపించాను, పిల్లలని మా మనవల్ని పంపించాను. కృష్ణుడికి వేయండి, వెళ్ళి వేయండి అమ్మ అని వేస్తున్నా. చూడండి గుడికి పట్టుకెళ్ళారు, మాల పట్టుకెళ్ళి వేస్తున్నారండి కృష్ణుడికి. ఇలాగా తులసి మొక్కలు వచ్చినా మనం గార్డెన్లో పెంచుకుంటే ఇలాగ దేవుడికి ఇలా మాల కట్టి వేసుకోనంతకి ఉంటుందండి. కొనుక్కాక్కర లేకుండా మన గార్డెన్లోనే తులసి మొక్కలు పెంచుకుంటే అలాగ మాలలు కట్టి వేసుకోవచ్చు దేవుడికి. ఎందుకంటే మనకు దేవుడికి వేస్తాం ఎంతో మంచిది కదండి. అలాగా తులసి మాల వేస్తే ఒత్తుగా వచ్చినాయండి గార్డెన్లో. చూడండి ఎంత మాల అయిందో, చక్కగా ఉంది కదా. మా వీడియో నచ్చితే అండి మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.